నమః. తులా రాశివారు ఎల్లప్పుడూ మీ జేబులో ఈ 2 వస్తువులు పెట్టుకోండి, లేకుంటే ప్రమాదం వెంటాడుతుంది. తప్పకుండా చూడాల్సిన వీడియో. తులా రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి ఈ సమయం నుండి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చిన్న చిన్న ప్రమాదాలు అయితే వెంటాడే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. అలానే తులారాశి వారికి ఆర్థిక పరమైన సవాళ్ళు కూడా జీవితంలో ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ఈ సవాళ్ళ నుండి మీరు బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించిన వారు ఎల్లప్పుడూ కూడా మీ జేబులో ఒక 2 వస్తువులు కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఇక ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎంతో తెలివిగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ సమయంలో తక్కువగా మాట్లాడడం మంచిది. అనవసరమైన విషయాలకు, మీకు సంబంధం లేని వివాదాలకు మాత్రం అస్సలు వెళ్ళవద్దు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారం ఇతర వ్యాపారాలతో పొత్తులు పెట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే తులారాశికి సంబంధించి వ్యాపార పరంగా ఎంతో కాలంగా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ సరైన స్థలం దొరకకపోవడం వల్ల ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కానీ ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మార్పు చేయడానికి అనువైన ప్రదేశం దొరుకుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపార విషయంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమల పరంగా మీకు ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పరిశ్రమల విషయంలో శత్రువుల భయం అనేది అధికంగా ఉంటుంది. శత్రువులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి తప్పుడు మార్గాలు కూడా వెతుక్కునే అవకాశం ఉంది. కాబట్టి శత్రువులను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తులారాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఎవరైతే విద్యపై శ్రద్ధ పెట్టకుండా ఉన్నారో అటువంటి వారందరూ కూడా విద్యపై శ్రద్ధ పెడతారని చెప్పుకోవచ్చు. ఏదో ఒక విధంగా తాము అనుకున్న దాన్ని సాధించాలనే పట్టుదల ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు జీవితంలో కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. విద్య పరంగా ఎలాంటి ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలన్న దానిపై సందిగ్ధత గురవుతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం లేదు. మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దైవబలం తోడు వల్ల మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకు మాత్రం కొంచెం దూరంగానే ఉండటం మంచిది. మీకు బెనిఫిట్గా ఉండే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిలో పెట్టుబడులు మాత్రమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ట్రాన్స్ఫర్లు ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మీ ఇంటి దగ్గరికి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో మీకు బదిలీలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా మరి కొంతకాలం అయితే ఎదురు చూడవలసి ఉంటుంది. ప్రమోషన్ విషయంలో కొంతమంది వ్యక్తులు మీపై పగపట్టి కావాలని వాటిని వెనక్కి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఓర్పుతోనే ముందుకు వెళ్ళడం మంచిది.
కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అన్ని విధాలా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో చేయడం జరుగుతుంది. అలానే ఈ రాశికి సంబంధించి స్త్రీలకు మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు సరిగ్గా కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది వ్యక్తులు మీతో ఎంతో మంచిగా మాట్లాడుతూ మీకు తెలియకుండానే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తులారాశి వారు ఎవరిని కూడా కుటుంబ సభ్యుల్ని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి. కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి సలహాలు అడిగి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అభిప్రాయ భేదాలకి తావుండదని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మాట అనుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సంతానం లేక ఎవరైతే బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు. తులారాశికి సంబంధించిన రాజకీయస్తులకి ఈ సమయంలో ప్రజాబలం అనుచరుల బలం రెండూ కూడా ఊహించిన విధంగా ఉంటాయి. రాజకీయ పరంగా అనుకున్న మార్పులు కనిపిస్తాయి. అలానే రాజకీయస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ మాసంలో ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకున్నాం. కాబట్టి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆలస్యం చేయకుండా మీరు ప్రయాణాలు బయటకు వెళ్ళడమే మంచిది. అలానే సినీ పరిశ్రమ కళారంగంలో కూడా అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి మంగళవారం మానసాదేవి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో విశేషమైన మార్పులు మీరు ప్రత్యక్షంగా చూస్తారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల కొనుగోలులో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల విషయంలో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బ్రోకర్ల ద్వారా మోసాలు కూడా అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే మీ జేబులో కనుక 2 వస్తువులు ఉన్నట్లయితే ఇక మీకు ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన వారికి ధన సమస్యలు ఉన్నట్లయితే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ముద్ద ఇంగోను వేసి మూట కింద కట్టుకొని 3 వారాల పాటు మీతోనే ఉంచుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలానే ఒక రుద్రాక్షను కూడా ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని మీ పర్సుల్లో కానీ లేకపోతే మీరు వేసుకునేటువంటి లాకెట్లు ఏవైతే ఉంటాయో చైన్లు మొదలైన వాటికి దాన్ని అటాచ్ చేసుకొని వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి చెడు కళ్ళ ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోవడం, ఆ శివుడు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తారని చెప్పుకోవచ్చు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.